ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ జీవో నెంబర్ 1100 ద్వారా తీసుకొచ్చి చాలామంది ఐఏఎస్లను బదిలీ చేశారు, లేకపోతే స్థానం అక్కడికి ఇక్కడికి స్థానం చలనం కలిగించారు. కొంతమందిని కలెక్టర్లను వచ్చి జిఏడిలో రిపోర్ట్ చేయమని చెప్పి ఆదేశించారు. అంతకుముందే కేంద్రంలో రాష్ట్ర సచివాలయంలో వాళ్ళని కొంతమందిని పక్కన పెట్టారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఒక తీవ్రమైన కుదుపు జరుగుతుంది. అయితే ఇందులో కూడా మళ్ళీ కొన్ని పొరపాట్లు ఉన్నాయి. ఎందుకంటే గతంలో వైసీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళను కొంతమందిని చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నాడు అని సోషల్ మీడియాలో తెలుగుదేశాన్ని బలపరిచే వాళ్ళు కూడా పోస్టులు ఇవన్నీ కూడా పెడుతున్నారనమాట. అలాగే అటువైపు ఉన్నాయని ఎందుకు పెట్టారు, చంద్రబాబు ఏ ఉద్దేశంతో పెట్టారు, అలాగే ఆయనకున్న అవగాహన ఏంటి, వీళ్ళకి తెలుసా లేదా, అదేదో ఒక పెద్ద ప్రశ్న. కానీ అసలు అంతకుముందు అనుకూలంగా ఉన్నారు అన్న వాళ్ళందరినీ అధికారులను కూడా ఎవరెవరిని ఎక్కడ పెట్టాలో సోషల్ మీడియానో లేదా పార్టీ కార్యకర్తలో బహిరంగంగా ప్రకటించడం బహుశా ఇదే మొదలు కావచ్చు. సరే ఒకరిద్దరిని అంటే సరే, ఒక సామూహికంగా ఇది ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న ఒక అసహన సంస్కృతికి నిదర్శనం. సందేహంగా చాలామంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు అనుకూలంగా ఉన్నారు, అంతకుముందు తెలుగుదేశానికి ఉన్నారు, లేకపోతే ఉమ్మడిగా కొనసాగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఒకరైనటువంటి చాలా ముఖ్య పాత్ర, చాలా విమర్శలకు వివాదాలకు కారణమైన ప్రవీణ్ ప్రకాష్ తనేదో విచారం వెలుగుచ్చుతూ కూడా ఒక వీడియో ఏదో విడుదల చేశాడు. ఇదంతా కూడా జరుగుతుంది. కానీ అసలు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఇంత తీవ్రంగా వివాదంగా ఎందుకు మారుతున్నారు? వాళ్ళు పాలనా సంబంధంగా చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం పనిచేసే బదులు ఆ పార్టీ ముద్ర ఈ పార్టీ ముద్ర, ఆ నాయకుడికి అనుకూలం ఇదంతా ఎందుకు ముద్ర వేసుకుంటున్నారు? ఈ విషయం మీద దువ్వూరు సుబ్బారావు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసినటువంటి చాలా సీనియర్ అధికారి, ఆర్థికవేత్త, అంతకుముందు కూడా ఈయన కూడా కలెక్టర్గా పనిచేశారు. ఈయన పుస్తకం కూడా రాశారు ఈ విషయం మీద. ఈ పుస్తకంతో పాటు ఈ మధ్య ఇంటర్వ్యూలు కూడా చాలా విస్తారంగా ఇస్తూ తన అభిప్రాయాలు చెప్తున్నారు. స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అంటారు ఐఏఎస్లో, అంటే ఒక ఇనుప ఉక్కు చట్టం ఇదే కాపాడుతుంటుందని. కానీ దువ్వూరు సుబ్బారావు అంటారు కదా, యు సే ది ఐఏఎస్ ఈజ్ నో లాంగర్ ది స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అండ్ బ్లేమ్ కరప్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ రాదర్ దాన్ పొలిటీషియన్స్ ఫర్ దిస్ వై అని. మీరు ఎందుకు అవినీతిలది ఈ తప్పులు వీటన్నిటికి కూడా రాజకీయ నాయకులు కాకుండా ఐఏఎస్లు వీళ్ళు కారణమని ఎందుకు అంటున్నారు? అలాగే వీళ్ళు ఉక్కు చట్టం స్టీల్ ఫ్రేమ్ లాగా అని చెప్పగలిగిన పరిస్థితి లేదని మీరు ఎందుకు అంటున్నారని దువ్వూరు సుబ్బారావును సూటిగా ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పాడు, ది కామన్ వ్యూ ఇస్ దట్ ది ఐఏఎస్ టుడే ఇస్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్ బికాస్ ఆఫ్ పొలిటికల్ ప్రెషర్. బట్ ది క్వశ్చన్ ఈజ్ వై షుడ్ ఐఏఎస్ ఆఫీసర్ సకమ్ టు ది carrots being dangled by politicians. ఇప్పుడు అందరు కూడా ఐఏఎస్లదే తప్పు అంటున్నారు, రాజకీయ ఒత్తిళ్ళ వల్ల చేయలేకపోతారు అంటున్నారు. నిజమే. కానీ అసలు ఐఏఎస్లు రాజకీయ నాయకత్వం ఇచ్చేటటువంటి ప్రయోజనాలకు చూపించే ప్రలోభాలకు ఎందుకు లొంగిపోతున్నారు? అది ఇక్కడ చాలా కీలకమైన ప్రశ్న అని అంటారు. దే డూ దట్ బికాస్ when they see one person who is of a weak moral fabric succumbing to a politician and moving up to the career ladder, they believe that they can't afford to get left behind. ఎప్పుడైతే అంతగా నైతిక విలువలు పాటించినటువంటి లేదా అవినీతికి పాల్పడే ఒక అధికారి వాళ్ళకి లోబడిపోయి తన ఉద్యోగం ఉన్న పదోన్నతిలో అలా పైకి పోతున్నాడు, ఇంకా మనం ఎందుకు వెనకబడాలి, దీనివల్ల మనం ఇంకా నష్టపోతాం కదా, జరిగేది ఎలాగో మనం ఆపలేం కదా, ఇలాంటి ఒక భావనకు గురవుతున్నారు. సో వాళ్ళని చూసి వీళ్ళు కూడా అలాగే తయారైపోతున్నారు. There are lots of reasons attributed for moral and intellectual decline of IAS. ఐఏఎస్ల యొక్క మేధాపరమైన నైతికమైన పతనానికి అనేక కారణాలు ఉన్నాయి. బట్ ఐ థింక్ ది మెయిన్ రీజన్ ఇస్ ది perverted incentives. There is no system of rewarding good officers and penalizing the bad officers. సో ఇక్కడ ఏంటంటే చాలా తప్పుడు పద్ధతుల్లో ఆకర్షణలు, వాళ్ళకు లాభాలు కల్పించటము, అలాంటి అవకాశమే దీనికి దారితీస్తుంది.
అదే సమయంలో మంచి చేసిన వాళ్ళకేమో ప్రోత్సాహకాలు ఉండవు. ఈ కారణం వల్ల తప్పుడు పద్ధతిలో పైకి వచ్చేద్దామని వాళ్ళు అనుకుంటారు. అనుకోగానే ఇంకెవరికో వాళ్ళు ఒకటే అనుకుంటారు. ఇది ఆయన చెప్పింది. సో దీన్ని మనం అనువాదం వాస్తవంలోకి తీసుకుంటే ఏమవుతుందంటే, ఓ ముఖ్యమంత్రో మంత్రో రాజకీయ బాధ్యతలో అధినేతగా ఉన్నవాళ్ళు కొన్ని తప్పుడు పనులు చేస్తే దానివల్ల వేగంగా అడ్డదావలో పైకి రావచ్చు అని చాలాసార్లు ఇప్పుడు మనం ఈ దాడులు, ఏసీబీ దాడులు, లేకపోతే సిబిఐ దాడులు, వీటన్నిటిలో ఎన్నో పేర్లు వింటుంటాం మనం. చాలామంది అనేది ఏంటంటే రాజకీయ నాయకులు మారుతూ ఉంటారు, ఐఏఎస్లు శాశ్వతంగా ఉంటారు, కాబట్టి వీళ్ళే వాళ్ళకి ఇలాంటి అక్రమ పద్ధతులు కూడా చూపిస్తుంటారండి. ఇక్కడ ఏ పార్టీ ఉంది, ఏ ముఖ్యమంత్రి ఉన్నాడు అనేది కీలకం కాదు. అలాగే అందరినీ సామూహికంగా మార్చుకుంటూ పోవాలనేది కూడా కాదు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో మళ్ళీ కొన్ని తయారవుతాయి. ఈరోజు ఏదో పత్రికలో కూడా అలా మీరు తీసుకురాకండి అని, వీళ్ళు ఆ పార్టీకి ఉపయోగపడ్డారు అని నేను చూసాను చాలా అట్లాంటి పేర్లు. అవన్నీ నాకు గుర్తున్నాయి, నేను ఇప్పుడు చెప్పడం లేదు. కానీ మొత్తానికి వ్యవస్థను ప్రక్షాళన చేసుకోవాల్సిన ఒక అవసరం కూడా ఉంది. ఇంకా నరేంద్ర మోదీ ప్రభుత్వం అయితే ఆయన అయితే కనుక అసలు ఈ ఐఏఎస్లు వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులే, అధికారులు ఎందుకు కావాలి, మనం కార్పొరేట్ ఇండియా నుంచి కూడా డెప్యుటేషన్ మీద తెచ్చుకోవచ్చు కూడా అంటున్నారు. వీళ్ళతోనే ఇన్ని సమస్యలు ఉంటాయి. అచ్చంగా వ్యాపార సంస్థల నుంచి వచ్చేవాళ్ళు ఇంకెలా ఉంటారు మనం ఊహించవచ్చు కదా. సో దువ్వూరు సుబ్బారావు గారు చేస్తున్న ఈ హెచ్చరిక తప్పకుండా ఆలోచించదగింది.